హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2025లో రిలీజ్ అయిన సైలెంట్ జోన్ అనే ఒక జాంబీ థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. లాస్ట్ టైం చూసిన ఒక జాంబీ మూవీ పర్లేదు, కొంచెం ఆర్డినరీగా ఉంది. బట్ ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీ అనమాట. బికాస్ దీనికి ఉన్న విజువల్స్, స్టోరీ రైటింగ్, కంటెంట్ అలాంటిది. మరి సో వన్ లైన్ స్టోరీ అంతా అవసరం లేదు. మూవీ స్టార్ట్ అయిన 1 to 2 minutes లోనే మీకు స్టోరీ ఏంటో తెలిసిపోతుంది. కాబట్టి డైరెక్ట్ గా మూవీలోకి వెళ్ళిపోతాము. ఓపెనింగే ఒక భయంకరమైన జాంబీ వైరస్ ఎయిర్పోర్ట్ నుంచి స్ప్రెడ్ అవుతుందని తెలిసేసరికి జనాలు ఎవరు ఆ పక్కకు వెళ్ళొద్దు అని చెప్పి న్యూస్ రిపోర్ట్లో అంతా వస్తుంది. బట్ అక్కడ సీన్ కట్ చేసి 2 నెలల తర్వాత చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం ఆ జాంబీ వైరస్ స్ప్రెడ్ అయిపోయింది. ఆ వైరస్ కి క్యూర్ లేదు అన్నప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఆ జాంబీ వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే మాక్సిమం ఆ జాంబీస్ ని చంపేయడమే చేస్తారు కదా. అలా గవర్నమెంట్ కంటికి కనిపించిన జాంబీస్ అన్నిటిని పిట్టను కాల్చినట్టు కాల్చుకుంటా వెళ్తాంటే ఇంకో పక్క మనుషులేమో వాళ్ళని ఎందుకు అలా ఈజీగా చంపేస్తారు, వాళ్ళు కూడా ఇంతకు ముందు మనుషులే కదా, మీరేమైనా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా అని చెప్పి వాళ్ళ పక్క స్ట్రైక్ చేస్తుంటారు. బట్ గవర్నమెంట్ మాత్రం దాని డెసిషన్ ని చేంజ్ చేసేలానే లేదనమాట. జాంబీని తెలిసే చాలు గురి పెట్టి చంపేస్తారు. అలా ప్రపంచం మొత్తం ఒక రణరంగంలా ఉంటే ఈ పక్క మన హీరోయిన్ ఫ్యామిలీని చూపిస్తారు. తనే మన మూవీ యొక్క హీరోయిన్, పేరు అబిగైల్. టీవీ చూసంటే సడన్ గా కనెక్షన్ కట్ అయిపోయేసరికి ఏమైందో కనుక్కుందామని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చూస్తే తను బేసిక్ గా పనికొచ్చే థింగ్స్, అలాగే ఎమర్జెన్సీ థింగ్స్, లాస్ట్ గా కాస్త ఫుడ్ ఎత్తుకొని వాళ్ళ ఆంటీ ఇంటికి బయలుదేరదామని చెప్పి మొత్తం ప్యాక్ చేస్తా ఉంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న కాల్ చేసి, చిడితల్లి మీరందరూ ఆంటీ ఇంటికి వెళ్ళిపోండివా, నాన్నకు కాస్త వర్క్ ఉంది, అది అవ్వగానే నేను వచ్చేసాను అని చెప్తా అంటే అప్పుడే పై ఫ్లోర్ లో నుంచి ఏదో భయంకరమైన సౌండ్స్ వస్తుంది. సో వెంటనే అక్కడి నుంచి పరిగెత్త వెళ్ళి కార్ ఎక్కదాం అనుకుంటే సడన్ గా ఎక్కడి నుంచో ఒక జాంబీ వచ్చి వాళ్ళ అమ్మని అటాక్ చేసేసరికి దాన్ని చూసి భయపడిపోయిన మన హీరోని ఆ కార్ కింద దాక్కునేస్తుంది. ఆ తర్వాత తన తమ్ముని కూడా కొరికేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి కాసేపు తర్వాత వాళ్ళమ్మ ఒక జాంబీలా మారిపోయి మన హీరోయిన్ దగ్గరికి వస్తాంటే టక్కని ఎక్కడి నుంచో ఒకడు వచ్చి వాళ్ళ అమ్మనే షూట్ చేసి చంపేస్తాడు. వీడి పేరు అనమాట క్యాసియస్. వీడే మన మూవీ యొక్క హీరో. పాప ఇక్కడ రామ్ అని చెప్పి మన హీరోని ఎత్తుకొని పక్కన చూస్తే వాళ్ళ తమ్ముడు మెల్లమెల్లగా జాంబీలా మారుతూ ఉండేసరికి తన చెవులు కళ్ళు రెండు మూయేసి వాడిని కూడా చంపేస్తాడు. ఇంకా మన హీరోనే మన అబిగైల్ ని పెంచుకుంటున్నట్లు చూపించి అక్కడ సీన్ కట్ చేసి 10 ఏళ్ల తర్వాత చూసుకుంటే ఆ జాంబీ వైరస్ వల్ల ఆల్మోస్ట్ మానవ జాతి అంతరించిపోయినట్టుంది. అందుకే ఆ సిటీ సైడ్ చూసుకుంటే ఏ ఒక్క కాకి లేదు. అట్లే పచ్చని అడవుల మధ్య చూసుకుంటే మనోళ్ళిద్దరూ నచ్చుకుంటా వస్తుంటారు. మన అబిగైల్ ఏమో పెరిగి పెద్దదే అయిపోయింటుంది. చిన్నప్పటి నుంచి మన హీరోనే తన్ని పెంచింటాడు కదా. సో ఇలాంటి డిజాస్టర్ టైమ్స్ లో ఎలా సర్వైవ్ అవ్వాలి అని చెప్పి అన్ని స్కిల్స్ ని నేర్పించింటాడు, ఇంక్లూడింగ్ ఫైటింగ్ స్కిల్స్. అలానే ఒక జింకను వేటాడదామని చెప్పి సైలెంట్ గా కూర్చుంటారు. మనోడు దాని మూవ్మెంట్, ఆ విండ్, అది ఏం చేశానని చెప్పి మొత్తం క్యాలిక్యులేట్ చేసి షూట్ చేయని చెప్పేదానికి 1 సెకండ్ ముందే తను షూట్ చేస్తుంది. అందుకని గురి తప్పింది అని కాదు, కరెక్ట్ గానే షూట్ చేసింది. బట్ కాసేపు వెయిట్ చేసింటే కొంచెం ప్రశాంతంగానే షూట్ చేసిండొచ్చు కదా అని మనోడి ఒపీనియన్. ఇంకా జింకను వండుకొని తినేసి ఆ రోజు నైట్ కి అక్కడే స్టే చేస్తారు. మనోళ్ళు ఎప్పుడు ఒకే ప్లేస్ లోనే ఉండరు అనమాట. డైలీ ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తా వెళ్తుంటారు. అలా మనోడు పనుకునే దానికి ముందు మనోళ్ళు చుట్టూ ఒక సౌండ్ ట్రాప్ లా సెట్ చేసే పనుకుంటాడు. ఏదైనా వీళ్ళ దగ్గరకు వచ్చి ఆ థ్రెడ్ ని టచ్ చేసినా చాలు ఆ సౌండ్ కి వెంటనే మనోళ్ళు ఇద్దరు అలర్ట్ అయిపోతారు. అలా పనుకుంటే ఒక మిడ్ నైట్ ఆ టైంలో ఆ వైర్ నుంచి సౌండ్ వచ్చేసరికి టక్కన మనోడు ఆ ప్లేస్ కి వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు అనమాట. బట్ ఆ వైర్ కి ఏదో వైట్ కలర్ లో అతుక్కుంటుంది. సో గన్ ఎత్తుకుని చుట్టూ చూసంటే ఎక్కడి నుంచో ఒక జాంబీ సడన్ గా వచ్చేసరికి చేతిలోనే గన్ ఉంది కదా, సో షూట్ చేసే చంపేస్తాడు. ఇప్పుడు ఈ జాంబీస్ గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పాలంటే మనం చాలా మూవీస్ లో చూసినటువంటి నార్మల్ జాంబీస్ ఇవి కాదనమాట. వీటికి కూడా సేమ్ మనుషులకు ఉన్నటువంటి కాన్షియస్నెస్ ఉంది. లైక్ ఇప్పుడు అవి ఎవరన్నా చంపేయాలనుకుంటే వాళ్ళను గుర్తు పెట్టుకుని గురి పెట్టి మరీ చంపేస్తాయి. అలాంటి ఒక క్రూయాలిటీ, అలాంటి ఒక గ్రూప్ కి చెందిన స్పై జాంబీని అనమాట ఇది. ఇప్పుడు గనక మనోడు దాన్ని వదిలేసింటే అది వాళ్ళ గ్రూప్ దగ్గరికి వెళ్ళి మనోళ్ళ గురించి మొత్తం చెప్పేసి నెక్స్ట్ డేనే మనోళ్ళని చంపించేసి ఉంటుంది. లక్కీగా మనోడు దాన్ని చంపేసినాడు కాబట్టి ప్రస్తుతానికైతే ఏ ప్రాబ్లము లేదు. బట్ నెక్స్ట్ డే మార్నింగే మనోళ్ళు ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరేస్తారు. ఎగ్జాక్ట్ గా ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, బట్ ఒకే డైరెక్షన్ లోనే వెళ్తుంటారు. అలా వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో కాసేపు రెస్టింగ్ టైం ఉంటుంది కదా, ఆ రెస్టింగ్ టైం లో కూడా జస్ట్ తినేసి కూర్చోకుండా కాసేపు ట్రైనింగ్ అని, కాసేపు ఫైటింగ్ అని చెప్పి ప్రాక్టీస్ చేస్తానే ఉంటారు. అలా నచ్చుకుంటా వెళ్తాంటే అప్పుడే దూరంలో నుంచి ఏదో సౌండ్స్ వినిపించేసరికి ఏమైంది అని చెప్పి మనోళ్ళు పరిగెత్తా ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తేనే వాళ్ళకే తెలుస్తుంది కొందరు మనుషుల్ని ఏదో ఒక జాంబీస్ గుంపు వేటాడేస్తుంది అని. ఆ కంగారులో మన హీరోయిన్
తెలియక జాంబీని షూట్ చేయబోయి అక్కడున్న మనిషిని షూట్ చేసేసరికి వాడు కింద పడిపోతాడో లేదో వెంటనే వాడిని కొరికేద్దామని ట్రై చేస్తా అంటే వెంటనే ఇంకోసారి షూట్ చేసి ఆ జాంబీనేమో లేపేస్తుంది. బట్ వాడు పాపం ప్రాణాలకు తనకలాడుతున్నాడు కదా, సో వెంటనే వాడి దగ్గరికి వెళ్ళిపోయి సారీ బ్రో తెలియక షూట్ చేసి మేము చెప్పి ఇక మీదట వాడు సఫర్ అవ్వకూడదు అని చెప్పి మన హీరోనే వాడిని చంపేస్తాడు. ఆ గ్యాప్ లో మన హీరోని కారులో ఏమైనా దొరుకుద్దని చూస్తే పెద్దగా ఏం దొరకపోయేసరికి సెల్లే వెళ్ళిపోదామని చెప్పి చూసంటే అప్పుడే అక్కడున్న రేడియోలో నుంచి హలో హలో ఎవరన్నా ఉన్నారని చెప్పి ఎవరో ఈ చనిపోయిన టీం ని కాంటాక్ట్ అవుదామని చెప్పి ట్రై చేస్తుంటారు. మన హీరోని ఒకసారి లిఫ్ట్ చేసి రెస్పాండ్ అవుదామా అంటే మనోడు మాత్రం అస్సలు ఒప్పుకోడనమాట. ఫస్ట్ ఇక నుంచి వెళ్ళిపోదాం పదా పదా అని చెప్తా అంటే వీళ్ళిద్దరి మధ్య ఈ కాన్వో కొంచెం ప్రొలాంగ్ అయ్యేసరికి చనిపోయినారు కదా కొందరు మనుషులు, వాళ్ళ యొక్క టీం మెంబర్స్ ఆ ప్లేస్ కి వచ్చేసి మనోళ్ళని చూడగానే వాళ్ళేమనుకుంటారంటే మనోళ్ళేమో ఒక లూటర్స్ అని, అందుకే వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ చంపేసి వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం లూట్ చేయనారు అని చెప్పి అందరూ గన్లు ఎత్తుకుని దిగేస్తారు. మనోళ్ళు ఎంతగానో చెప్పేందుకు ట్రై చేస్తారు. బట్ వాళ్ళు వినే పొజిషన్ లో లేకపోయేసరికి వాళ్ళు దగ్గరికి వస్తారో లేదో టక్కన వాళ్ళ గన్స్ బీక్కునేసి వాళ్ళనే గన్ పాయింట్ పెట్టి బెదిరించేసరికి ఎవరిని షూట్ చేయదు అని చెప్పి వాళ్ళగా అర్థం కాక చూసంటే అప్పుడే లోపల నుంచి ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి బయటికి వస్తుంది. ఆ అమ్మాయి పేరు మేఘన్ అన్నమాట. చూడండి మీరు సర్వైవర్సే మేము సర్వైవర్సే, అలాంటప్పుడు మనలో మనం ఎందుకు కొట్టుకోవాలని చెప్తా అంటే అప్పుడే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఒక జాంబీస్ గుంపు మొత్తం ఒక్కసారిగా వీళ్ళ మీదకే వచ్చేస్తుంది. అంతే, ఇలాంటి టైంలో ఒకరిని కాపాడేందుకంతా ఉండదు, వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటేనే గొప్ప. సో ఒక్కొక్కరు వాళ్ళ గన్స్ ని వాళ్ళ స్కిల్స్ ని యూజ్ చేసి వాటితో ఫైట్ చేస్తుంటారు. బట్ మనోళ్ళని చూసుకుంటే మనోళ్ళు అదరగొట్టి బెదరగొట్టేస్తుంటారు. కాసేపేమో గన్స్ తో షూట్ చేస్తూ ఉంటారు, ఇంకాసేపేమో కత్తులతో నరుక్కుంటా వస్తుంటారు. అలా పర్లేదు మనోళ్ళు ఓ మాత్రం బాగానే డిఫెండ్ చేస్తుంటారు. బట్ అట్లే ఈ పక్క వీళ్ళని చూసుకుంటే వీళ్ళు రాను రాను తగ్గిపోతా వస్తుంటారు. అలా వీళ్ళ పక్క జైజాంటిక్ సైజ్ లో ఒకడు ఉంటాడనమాట. వాడిని ఒక జాంబీ కొరికేసరికి వెంటనే వాడు దాన్ని చంపేసి ఆ తర్వాత వీడు అఫెక్ట్ అయిపోయినాడు అని తెలుసుకుని వెంటనే వాడు షూట్ చేసుకుని చనిపోదాం అనుకుంటాడు. బట్ దాంట్లో బుల్లెట్స్ లేకపోయేసరికి వాడు కూడా ఒక జాంబీలా మారిపోతాడు. అలా లాస్ట్ కి ఆ గ్రూప్ మొత్తానికి లీడర్ ఒకడు ఉంటాడనమాట. వాడిని ఆ జాంబీస్ మొత్తానికి ఒక లీడర్ ఉంటుంది, అది వచ్చి వాడిని కొట్టే చంపేస్తుంది. మనోళ్ళు వాటిని చంపుకుంటా ఆ ప్రెగ్నెంట్ లేడీ దగ్గరికి వచ్చేసరికి అదే టైంకి తన హస్బెండ్ బయటికి వస్తాడో లేదో ఒక జాంబీ వచ్చి వాడి కాళ్ళను కొరికేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే ఎట్లో దాన్ని తన్నేసి బతికిపోతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించి వెళ్ళిపోదామని చెప్పి ఆ ప్రెగ్నెంట్ లేడీని అలాగే తన హస్బెండ్ ని ఒక జీప్ లో ఎక్కించేసి మనోళ్ళు కూడా ఆ జీప్ ఎక్కి వెళ్ళిపోదామని చూస్తుంటే అప్పుడే ఒక అమ్మాయి జాంబీగా మారిపోయి మనోళ్ళ దగ్గరికి వస్తుంటే మనోడు ఒకే షాట్ తో తన్ని లేపేస్తాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి చూస్తుంటే పైన ఒక జాంబీ ఉండేసరికి టక్కని బ్రేక్ వేసి దాన్ని కూడా కిందతో వేసి అక్కడి నుంచి ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతారు. అట్లే ఈ పక్క జాంబీస్ అన్నిటికీ లీడర్ ని చూసుకుంటే మన హీరో ఒక అమ్మాయిని చంపేసి ఉంటాడు కదా, దాన్ని చూసి వాడు బోర్మని ఏడుస్తుంటాడు. మేబీ గర్ల్ ఫ్రెండ్ అయిండొచ్చు లేకుంటే లవర్ అయిండొచ్చు. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే పెద్దగా పరిచయాలు ఏం చేసుకోరులేండి. బట్ వాళ్ళు నార్త్ ఈస్ట్ వైపు వెళ్తున్నారంట, బికాస్ అక్కడ ఒక కాలనీ ఉందంట. సో జనాలందరూ అక్కడ సేఫ్ గా ఉండొచ్చు, అందుకే మేము కూడా వెళ్తాము అంటుంది. దాని విన్న మన హీరో చెప్పేదల్లా ఒకటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ ప్లేస్ సేఫ్ కాదు, ఆ జాంబీస్ ఎక్కడికైనా వచ్చేసాయి. సో కావాలంటే మీరు వెళ్ళండి, మేము మీతో రామని చెప్తా అంటే అదే టైంకి కార్ ఆగిపోతుంది. ఏమైందని చూస్తే కార్ ఇంజిన్ కాలిపోయింది తెలిసేసరికి ఇక నుంచి నడుచుకునే వెళ్ళాలని చెప్పి మనోడు సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా కావాల్సిన నీడీ థింగ్స్ మాత్రం ఎత్తుకునేసి వెంటనే అక్కడ నుంచి నడవడం స్టార్ట్ చేస్తారు. అలా నడుచుకుంటూ వెళ్తాంటే కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపించేసరికి ఈ రోజు నైట్ కి ఇక్కడే స్టే చేద్దామని చెప్పి డిసైడ్ అవుతారు. అయినా కూడా ఒకసారి చెక్ చేయలే కదా, సో ఒక 2-3 hours ఫుల్ గా చెక్ చేసిన తర్వాత ఏ అపాయము లేదు అని తెలిసిన తర్వాతే స్టే చేస్తారు. అలా నైట్ కూడా అయ్యేసరికి ఏదో వాళ్ళిద్దరు తెచ్చుకున్న కాస్త ఫుడ్ తింటే మనోళ్ళు కూడా ఇచ్చేందుకు ట్రై చేస్తారు. బట్ మన హీరోని వద్దు అనేస్తుంది, ఎందుకంటే బయట నుంచి వచ్చే ఫుడ్ లో కూడా కాస్త ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది అని చెప్పి మనోళ్ళు తీసుకోరంట. మరెలా అడిగితే కేవలం వాళ్ళు వేటాడిన వాటిని మాత్రమే తింటారు అని చెప్పేసరికి సరే అని చెప్పి వాళ్ళు గుమ్లా ఉండిపోతారు. ఓకే, ఆ కాలనీ గురించి ఏమైనా చెప్పండి అని అడిగితే అది ఇక్కడ నుంచి 1 week ట్రావెల్ చేసే వచ్చేస్తుందంట. అక్కడ కావాల్సిన ఫుడ్ వాటర్ ఇలాంటి బేసిక్ ఐటమ్సే కాకుండా డాక్టర్స్ కూడా ఉన్నారంట. తనకు వేరే ఇప్పుడు 35th week అంట. సో త్వరలోనే బేబీ పుట్టేస్తుంది కాబట్టి అంతలోపే ఆ కాలనీ లోపలికి వెళ్ళిపోవాలనేదే వాళ్ళ ఆశ. సరే మీ ప్లాన్ ఏంటి అని అడిగితే ఇక్కడ నుంచి వెస్ట్ కోస్ట్ కి వెళ్ళి అక్కడున్న ఒక బోట్ తీసుకుని అక్కడి నుంచి ఒక ఐసోలేటెడ్ ఐలాండ్ కి వెళ్ళిపోదాం అనేదే మా ప్లాన్ అంటుంది. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే మనోడు రెగ్యులర్ గా ఎలా అయితే బయటికి వచ్చి ఆ సౌండ్ వచ్చే వైర్ ని కట్టేసి పనుకుంటాడో అలానే కట్టేసి లోపలికి వచ్చి చూడండి గైస్, ఎగ్జాక్ట్ గా మనం ఈ ప్లేస్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇదే డైరెక్షన్ లో నడుచుకుంటా వెళ్తే ఒక రివర్ వస్తుంది, దాన్ని ఫాలో చేసుకుంటా వెళ్తేనే చాలు మీరు ఆ కాలనీకి రీచ్ అయిపోవచ్చు అంటాడు. పాపం వాళ్ళేమనుకుంటారంటే వాళ్ళు ఆ కాలనీ రీచ్ అయ్యేంత వరకు మనోళ్ళు తోడుగా వస్తారేమో అనుకుంటారు. కానీ మనోడు చెప్పేదల్లా ఒకటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ ప్లేస్ సేఫ్ కాదు, అందులోనూ ఆ జాంబీస్ అన్నిటికీ లీడర్ ఉన్నాడు కదా, వాడు అందరికన్నా చాలా భయంకరమైన వాడు ఒక్కసారి ఒకరి ఫేస్ ని గుర్తు పెట్టుకుంటే చాలు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళను వెతికి చంపేసే వెళ్తాడు. సో మీ దారి మీది మా దారి మాది అని చెప్పి అక్కడి నుంచి మన హీరో వెళ్ళిపోయేసరికి పాపం వాళ్ళు ఇంకా
భయపడిపోతారు. సో వెంటనే మన హీరో దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం ఆ కాలనీకి వెళ్ళి చూస్తేనే కదా అది సేఫా కాదని తెలుస్తుంది. అదే కాకుండా ఈ రోజు వాళ్ళు బతికి బయటపడిందే మన వల్ల. అలాంటప్పుడు మన సాయం వాళ్ళకు అత్యవసరం అని చెప్తా అంటే అయినా కూడా మన హీరో వాడి డిసిషన్ ని చేంజ్ చేసేలానే లేదనమాట. మనం మాత్రం అక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పేసరికి మన హీరోయిన్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అట్లే ఈ పక్క ఆ జాంబీస్ ని చూసుకుంటే మనోళ్ళ కారు ఒక ప్లేస్ లో బ్రేక్ డౌన్ అయిపోయింది కదా, ఎగ్జాక్ట్ గా ఆ ప్లేస్ కే వచ్చేసి ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి మనోళ్ళు ఉంటున్న ప్లేస్ కి రావడం పెద్ద దూరం ఏం కాదు కదా. మళ్ళీ మనోళ్ళనే చూసుకుంటే ఆ హస్బెండ్ గాడు అలాగే మన హీరో వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అవును, ఒకవేళ మీరు ఆ ఐలాండ్కి వెళ్ళకపోతే మీ ప్లాన్ బి ఏంటి అడిగితే వెంటనే మనోడు జోబులో నుంచి ఒక బుల్లెట్ తీసిచ్చి ఇదే నా ప్లాన్ బి అంటాడు. అర్థం కాలేదు కదా. ఇన్ కేస్ ఏదైనా జాంబీ నన్ను కరిచినా లేకుంటే ఏదైనా జరగరాంది జరిగినా ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయను, ఈ బుల్లెట్ యూజ్ చేసి నన్ను నేనే షూట్ చేసుకొని చనిపోతాను, అందుకే దీనిపైన నా పేరు కూడా ఉంది అంటాడు. మన దగ్గర అలాంటివి ఏం లేదప్ప, జస్ట్ ఒకే ఒక బీడీ మాత్రమే ఉంది అని చెప్పి దాన్ని చూపించి ఎట్లో ఈ రోజు మీ వల్ల మేమిద్దరు పోయినాము. బట్ సేమ్ ఇలానే ఆ కాల్ని రీచ్ అయ్యేంత వరకు నా ప్రెగ్నెంట్ వైఫ్ ని పిలుచుకుని సేఫ్ గా వెళ్ళాలా, అసలు వెళ్తామా లేదా అనేదే నాకు డౌట్ వేస్తుంది, భయం వేస్తుంది అని చెప్పి వాడు కొంచెం ఎమోషనల్ గా చెప్పేసరికి మనోడు కూడా కరిగిపోతాడు. ఎట్లో మన అబిగేల్ కూడా వాళ్ళకు సాయం చేద్దాం అని ఉంటుంది కదా. సో మన హీరో కూడా ఒక మెట్టు దిగొచ్చి ఓకే బ్రో, మీ ఇద్దరు ఆ కాలనీకి సేఫ్ గా రీచ్ అయ్యేంత వరకు మేమిద్దరు మీకు తోడుగా వస్తామని చెప్పేసరికి అప్పుడే వాడు కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతాడు. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఏదో కింద నుంచి సౌండ్ వచ్చేసరికి కొంపదీసి ఆ జాంబీస్ ఏమైనా వచ్చేసిందా అని చెప్పి పరిగెత్త కిందకెళ్ళి చూస్తే ఎక్కడి నుంచో సడన్ గా ఒక జాంబీ వచ్చి మన హీరోయిన్ గన్నునే తొప్పేస్తుంది. అయినా కూడా మన హీరోయిన్ దగ్గర కత్తి ఉంది కదా, సో ఆ కడన యూజ్ చేసి దాన్ని ఈజీగా చంపేస్తుంది. ఆ తర్వాత ఇంకొక జాంబీ వచ్చేసరికి వెంటనే పరిగెత్త పైకి వెళ్తాంటే అది కూడా వెనకాలే పరిగెత్త వస్తుంది. ఏం చేయదో అర్థం కానీ మన హీరోయిన్ పరిగెత్త వెళ్ళి టక్కను వంగేస్తుందో లేదో ఆ జాంబీ దాని స్పీడ్ ని కంట్రోల్ చేయలేక అంత హైట్ నుంచి కింద పడిపోతుంది. కొద్దిలో మన హీరోయిన్ కూడా కింద పడిపోతాంటే టక్కన మన హీరోనే వచ్చి కాపాడేసి ఇప్పటికే లేట్ అయిపోయింది వెంటనే బయలుదేరదామంటాడు. అట్లే పక్క ఆ జాంబీస్ గుంపుని చూసుకుంటే అవి అటు ఇటు వెతుక్కుంటా లాస్ట్ కి మనోళ్ళు ఉంటున్న బిల్డింగ్ దగ్గరికి వచ్చేసి ఉంటాయి. బట్ అన్ని ఒకేసారి లోపలికి వెళ్ళకుండా ఒకే ఒక జాంబీ మాత్రం లోపలికి వెళ్లేందుకు ట్రై చేస్తుంటే జస్ట్ మనోడు పెట్టిన వైర్ ని టచ్ చేస్తుందో లేదో ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ లా జరుగుతుంది. మరి మనోళ్ళు ఎక్కడ అని చూసుకుంటే మనోడు అక్కడ తెలివిగా ఒక బాంబ్ పెట్టేసి మనోళ్ళు వేరొక దారి నుంచి తప్పించుకుంటాంటారు. అప్పుడే మన హీరోని ఏం చెప్తుందంటే తనకు ఈ ప్లేస్ బాగా తెలుసంట, ఎందుకంటే వాళ్ళ నాన్న పైలట్ కదా, సో దగ్గరలోనే ఒక ఎయిర్పోర్ట్ ఉందంట. ఆల్సో వాళ్ళ నాన్న గరాజ్ కూడా అక్కడే ఒకటి ఉందంట. మనం కనుక అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ ఏదైనా ఒక ప్లేన్ ఉండొచ్చు, దాన్ని యూజ్ చేసి మనం 1 వీక్ వరకు నడుచుకుంటా ఆ కాలనీకి వెళ్లకుండా జస్ట్ ఒక 2-3 హార్స్ లోనే ఎగురుకుంటా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసరికి వాళ్ళిద్దరూ ఒప్పుకుంటారు, ఒక్క మన హీరో తప్ప. ఎందుకంటే మన హీరోయిన్ వాళ్ళ నాన్న తన్ని ఈ ప్లేస్ కి పిలుచుకొచ్చి ఎన్నో ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పటికీ అక్కడ ఏదైనా ఒక ప్లేన్ ఉంటుందా లేదా అనేది డౌటే. ఆల్సో వెళ్ళేటప్పుడు కనుక ఆ జాంబీస్ అన్ని ఒక్కసారిగా అటాక్ చేసింది అనుకోండి ఎక్కడ తప్పించుకోలేము అని చెప్పి ఇంకో భయం. సో ఎందుకంత రిస్క్, అంత అవసరమా అని అడిగితే జస్ట్ ఇక్కడ నుంచి గంట నడిస్తే చాలు ఆ ప్లేస్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ అక్కడ ఏం లేకపోతే వెంటనే మనం రిటర్న్ వచ్చేద్దామని చెప్పేసరికి మన హీరో కూడా అతి కష్టం పైనే ఒప్పుకుంటాడు. అలా నడుచుకుంటా వెళ్తాంటే ఒక బిల్డింగ్ దాని ముందర ఒక కార్ కనిపించేసరికి మన హీరో నిదానంగా కార్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవడో ఒకడు లోపల వాడే షూట్ చేసుకుని చనిపోయింటాడు. అది కూడా రీసెంట్ గా చనిపోయినట్టున్నాడు కాబట్టి చూడండి గాయస్, మనకున్నది కేవలం 2 నిమిషాలు. ఆ గ్యాప్ లో లోపల ఏమైనా దొరుకుతుందా, ఏమైనా పనికొచ్చే ఉంటే వాటిని మాత్రమే తీసుకోండి. ఆ గ్యాప్ లో కార్లో ఏమైనా దొరుకుతుందని చెప్పి నేను వెతుకుతా అని చెప్పి వాళ్ళందరినీ లోపల పంపిస్తాడు. మన హీరోని కూడా లోపలికి వచ్చి నిదానంగా వెతుకుతా అంటే పెద్దగా అక్కడ ఏం కనిపించదు అనమాట. బట్ అక్కడే ఒక ఫ్యామిలీ దాక్కుంటుంది. బట్ వాళ్ళు కనీసం మనోళ్ళని తొంగి కూడా చూడకుండా ఖచ్చితంగా జాంబీసే వచ్చింటుంది అని చెప్పి అక్కడే దాక్కొని ఉండేసరికి మనోళ్ళు కూడా పెద్దగా వెతకరనమాట. జస్ట్ అదేదో కాఫీ పౌడర్ దొరికేసరికి దాన్ని తీసుకుని బయటకు వచ్చేస్తారు. ఈ పక్క మన హీరో కార్లో వెతికింటాడు కదా, దాంట్లో ఒక వీల్ చైర్ కనిపించేసరికి కనీసం ఆ అమ్మాయికైనా పనికి వస్తుంది అని చెప్పి ఆ ప్రెగ్నెంట్ అమ్మాయిని దాంట్లో కూర్చోబెట్టి తోసుకుంటా వస్తుంటారు. అలా కరెక్ట్ గా మనోళ్ళు ఆ ప్లేస్ నుంచి వచ్చేసిన 10-15 నిమిషాల కల్లా ఆ జాంబీస్ అన్ని ఆ ప్లేస్ కు వచ్చేస్తాయి. మనోళ్ళు అక్కడ లేరు, బట్ ఒక ఇన్నోసెంట్ ఫ్యామిలీ అక్కడ ఉంది కదా, ఆ ఫ్యామిలీ కనిపించేసరికి వాళ్ళందరినీ ఏరికోరి చంపేస్తాయి. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే ఎట్లో ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసి ఉంటారు. బట్ ఎగ్జాక్ట్ గా మన హీరో ఎలా అయితే అనుకున్నాడు అలానే అక్కడ ఒక్క ప్లేన్ కూడా ఉండదన్నమాట. నేను అప్పుడేనే చెప్తే మీరే ఊరికే టైం వేస్ట్ చేసుకుని ఈ ప్లేస్ కి వచ్చినారు అంటే గాయస్ కాసేపు ఉండండి అని చెప్పి మన హీరోని ఆ పక్క ఈ పక్క చూసి అదేదో ఒక గరాజ్ లా ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసేసరికి లోపలగా మంచి ప్లేనే ఉంటుంది. అది మన హీరోయిన్ వాళ్ళ నాన్న గరాజే అనమాట. బట్ ఆ ప్లేనే కొంచెం కండిషన్ లో లేకపోయేసరికి ఆ హస్బెండ్ గాడే దాన్ని రిపేర్ చేస్తుంటే ఆ గ్యాప్ లో మన హీరోయిన్ ఇంకొక బిల్డింగ్ లోకి వెళ్ళి అక్కడ ఏమైనా దొరుకుతుందని చెప్పి వెతుకుతుంటారు. అలా వెతుకుంటా వెళ్తాంటే అక్కడ మన హీరోయిన్ వాళ్ళ నాన్న రూమ్ కనిపించేసరికి దాంట్లో మన హీరోయిన్ వాళ్ళ నాన్న ఇద్దరు ఉన్నట్టు ఒక ఫోటో కింద పడి ఉండేసరికి దాన్ని చూసి మన హీరోయిన్ కొంచెం ఎమోషనల్ అయిపోయి మళ్ళీ గోడ పైన పెట్టేస్తుంది. మన హీరో కూడా అట్లే పైకి వచ్చి చూస్తే ఎగ్జాక్ట్ గా మన హీరో ఎక్స్పెక్ట్ చేసినట్టుగా
అనుకున్నట్టుగానే ఆ జాంబీస్ అన్ని ఒక్కసారిగా ఆ ప్లేన్ ఉన్న వైపు పరిగెత్తా వస్తున్నాయి. వెంటనే పరిగెత్తా ప్లేన్ దగ్గరికి వెళ్ళి గాయస్ త్వరగా ఎక్కండి జాంబీస్ అన్ని వస్తాయని చెప్పేసరికి వెంటనే వాళ్ళందరూ ఎక్కేశారు. బట్ ఆ హస్బెండ్ గాడు మాత్రం ఎక్కడనమాట. ఎందుకంటే ఇంకా సగమే రిపేర్ అయిందంట. రే ఏదో ఒకటి టైం లేదు ఫస్ట్ ఎక్కుపే అని చెప్పేసరికి వెంటనే వాడు కూడా ప్రొపైల్ అన్ని తిప్పేసి ఎక్కుతాడో లేదో వెంటనే అది కూడా ఆన్ అయిపోతుంది. ఆ గ్యాప్ లో ఏదైనా జాంబీస్ వస్తాంటే మన హీరో కింద నుంచే వాటన్నిటిని షూట్ చేసి ఆ తర్వాత మనోడు కూడా ఎక్కేస్తాడు. అలా గాల్లో ఎగిరేందుకు కాసేపు రన్వేలోనే వెళ్తాంటే వెనకాల కూడా ఆ జాంబీస్ పరిగెత్తా వస్తుంటాయి. మనోళ్ళు కూడా అయినంత వరకు వాటన్నిటిని చంపుకుంటా వెళ్తాంటారు. లాస్ట్ గేట్ లో ఏదో స్విచ్ నొక్కేసరికి ఆ ప్లేన్ కూడా గాల్లోకి ఎగిరేస్తుంది. అమ్మయ్య బతికిపోతేమని చెప్పి వాళ్ళందరూ సంతోషంతో ఎగురుతా వెళ్తాంటారు. బట్ ఆ సంతోషం ఎక్కువసేపు కూడా ఉండదన్నమాట. ఇంజిన్ లో ఏదో ప్రాబ్లం వచ్చేసరికి అంత హైట్ నుంచి కింద పడిపోతా ఉంటుంది. ఇదే స్పీడ్ లో కనుక క్రాష్ లైన్ అయింది అనుకోండి ఖచ్చితంగా ఒక్కరు కూడా మిగలరు అనమాట. బట్ లక్కీగా ఒక చెట్లో క్రాష్ అయింది కాబట్టి నాట్ బ్యాడ్. మనోళ్ళు కొంచెం చిన్న చిన్న గాయాలతోనే బతికిపోతారు. అలా నడుచుకుంటా వెళ్తాంటే కొన్ని ట్రైన్స్ కనిపించేసరికి వాటి చుట్టుపక్కల కూడా ఎవరు ఉండకపోయేసరికి ఓకే ఈ రోజు నైట్ కి ఇక్కడే స్టే చేద్దామని చెప్పి ఆ ఏదో ఒక ట్రైన్ లోనే స్టే చేస్తారు. అసలు ఎంత దూరం దా వచ్చినారు అని చూస్తే పర్లేదు చాలా దూరమే వచ్చేసినారు. ఇంకా జస్ట్ 2 days ట్రావెల్ చేస్తేనే చాలు వాళ్ళ ఆ కాలనీకి రీచ్ అయిపోవచ్చు. బట్ బుల్లెట్స్ తక్కువ ఉన్నాయన్నమాట. సో జాగ్రత్తగా వెళ్ళాలా. ఆల్సో టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి రేపు మార్నింగే బయలుదేరేద్దాం అంటాడు. అట్లే పక్క ప్రెగ్నెంట్ లేడీని అలాగే తన హస్బెండ్ ని చూసుకుంటే వాడు తనకే తెలియకుండా ఒక గన్ ఎత్తి వెనకాల పెట్టుకునేసి తను పనుకున్న తర్వాత నిదానంగా ఒక కంపార్ట్మెంట్ లోకి వెళ్ళినట్టు చూపిస్తారు. ఇంకా అట్లే ఒక మిడ్ నైట్ ఆ టైంలో చూసుకుంటే తను ప్రెగ్నెంట్ కదా. సో ఖచ్చితంగా మిడ్ నైట్ క్రేవింగ్స్ ఉంటుంది కాబట్టి తను అక్కడ ఉన్న క్యాన్ లోన ఫుడ్ తింటాంటే అప్పుడే ఆ ప్లేస్ కి మన హీరో వచ్చి మాట్లాడిస్తాడు. యాక్చువల్లీ మనోడి వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే తను కూడా ఆ జాంబీ వైరస్ ద్వారా అఫెక్ట్ అయిందంట. సో మనోడు తన్ని చంపేదానికి మనసు రాకపోయేసరికి తన్ని తానే షూట్ చేసుకుని చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత మన అబిగేల్ ని అడాప్ట్ చేసుకుంటాడు. బట్ ఇంకో విషయం కూడా చెప్తాడనమాట. అది అబిగేల్ ని అడాప్ట్ చేసుకున్న తర్వాత లేకుంటే దానికి ముందా అనే విషయం ఎగ్జాక్ట్ గా తెలియదు. బట్ వాడు జిమ్మీ అనే ఒక పిల్లోని కూడా పెంచింటాడు. బట్ వాడు కొంచెం అతెక్కువ అనమాట. అందుకే మనోడి మాట వెనుక అక్కడ ఇక్కడ తిరిగేసరికి ఒక రోజు ఒక జాంబీ దగ్గర కనిపించుకుని వచ్చేసుంటాడు. అప్పుడే మన హీరో ఫస్ట్ టైం ఒక మనిషి పూర్తిగా ఒక జాంబీలా ఎలా మారుతాడు అనే ట్రాన్స్ఫర్మేషన్ ని చూసింటాడు. అప్పటి నుంచి మనోడిగా జాంబీస్ లా మారడం అంటేనే భయం వచ్చేసి ఉంటుంది. అందుకే మన హీరో ఎప్పుడు ఒక బుల్లెట్ ని జోబ్ లో క్యారీ చేస్తా ఉంటాడు. ఇన్ కేస్ ఏదైనా జాంబీ కరిచినా కూడా వెంటనే వాడే షూట్ చేసుకుని చనిపోతామని. అట్లే పక్క హస్బెండ్ గాని చూసుకుంటే వాడు గన్ ఎత్తుకొచ్చేసి ఉంటాడు కదా. గన్ని యూజ్ చేసి వాడు షూట్ చేసుకుని చనిపోతామని చెప్పి ట్రై చేస్తుంటాడు. వీడికే మాయరోగం రా అనుకుంటే వాడి ఫ్యాంట్ తీస్తేనే మనకే తెలుస్తుంది ఏదో ఒక జాంబీ వాడిని కూడా కరిచేసింది. ఇంకా వాడు కూడా కొన్ని రోజుల్లో ఆ జాంబీలా మారిపోతాడు అని. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే మనోళ్ళు పొద్దునే బయలుదేరేసి ఉంటారు. అలా నడుచుకుంటా వెళ్తా అంటే ఆ హస్బెండ్ గాడు ఆ జాంబీ వైరస్ ద్వారా అఫెక్ట్ అయిపోయినాడు కదా. సో వాడి వల్ల నడిచే కాక త్వరగా టైర్డ్ అయిపోయి నడవలేక నడుస్తా అంటే మన హీరో ఏమైందబ్బా అని చెప్పి వాడి కాళ్ళని చూస్తే వాడికి కాల్లో నుంచి బ్లీడింగ్ అవుతా ఉంటుంది. సో మన హీరోని ఆ ప్రెగ్నెంట్ అమ్మాయి కొంచెం ముందు వెళ్తున్న గ్యాప్ చూసి టక్కని వాడిని పట్టేసి రే మర్యాదగా చెప్పు ఏమైంది అని చెప్పి ఆ ఫ్యాంట్ ఎత్తి చూస్తేనే మనోడికి తెలుస్తుంది వాడు కూడా ఒక జాంబీలా మారిపోతాడు అని. చూడరా నీ మంచి కోసమే చెప్తానా మర్యాదగా నీ వైఫ్ కి నిజం చెప్పేసి తన నుంచి దూరంగా వెళ్ళిపోరని చెప్పేసి వచ్చేస్తాడు. అలా నడుచుకుంటా వెళ్తాంటే అప్పుడే దూరంలో ఒక ఇల్లు కనిపిస్తుంది. బట్ ఆశ్చర్యం ఏంటంటే లోపల ఎలక్ట్రిసిటీ ఉంది. ఆల్మోస్ట్ ఆ జాంబీ వైరస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ప్రపంచంలో ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కడా లేదనమాట. అలాంటిది ఆ ఇంట్లో మాత్రం ఎలా ఉంది అని చెప్పి మనోడు నిదానంగా దాక్కుంటా వెళ్తాంటే వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు. ఎవరు మా ఇంటి దగ్గర వచ్చేందుకు ట్రై చేస్తాండి అని చెప్పి అరుస్తాంటే మన హీరో టక్కుని దాక్కునేస్తాడు. కానీ మన హీరోయిన్ మాత్రం ధైర్యంగా ముందరికెళ్ళి మేమేమి లూటర్స్ కాదు, మేము జస్ట్ సర్వైవర్స్. ఆల్సో మేము ఆ జాంబీ వైరస్ ద్వారా అఫెక్ట్ అవ్వలేదు. మాతో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది. సో జస్ట్ తినేందుకు కాస్త ఫుడ్ అలాగే ఈ రోజు నైట్ కి స్టే చేసేందుకు మాత్రం వదిలితే రేపు మార్నింగే బయలుదేరేసాము అని చెప్పేసరికి అప్పుడే లోపల నుంచి ఒక పెద్ద ఆయన బయటకు వస్తాడు. పర్లేదు గైస్ ఆయన చూసేందుకు కొంచెం మంచోళ్ళనే ఉన్నాడు. మనోళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అన్ని బయట పెట్టమని చెప్పేసి ఆ తర్వాత ఇంట్లోపలికే రప్పించుకుంటాడు. అవును ఎలక్ట్రిసిటీ సప్లై ఎక్కడా లేదు కదా మరలా ఎక్కడ మాత్రం ఉంది అని అడిగితే యాక్చువల్లీ నేను ఒక సైంటిస్ట్ ని నా రీసెర్చ్ కోసం నేనే నా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటే మోస్ట్లీ మా ఇంటికి ఎవరు రారు, నేను నా వైఫ్ మాత్రమే ఉంటాము అంటే మరి మీ వైఫ్ ఎక్కడని అడిగితే వెంటనే ఆయన ఆ టాపిక్ నే చేంజ్ చేసి ఇంట్లో వాటర్ హీటర్ ఉంది అలాగే కావాల్సినంత ఫుడ్ ఉంది. సో ఎంత త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే అంత త్వరగా డిన్నర్ చేయొచ్చు అని చెప్పేసరికి అప్పుడే చాలా రోజుల తర్వాత మనోళ్ళు కొంచెం పీస్ఫుల్ గా స్నానం చేసి వచ్చి కడుపు నిండగా తింటారు. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే అక్కడున్న ల్యాప్టాప్ లో మనోడి పెన్ డ్రైవ్ వేసి వాడి ఓల్డ్ ఫొటోస్ తన వైఫ్ ఫొటోస్ తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తీసిన ఫొటోస్ అన్ని చూసి కొంచెం ఎమోషనల్ అయిపోతాడు. నెక్స్ట్ సీన్ ఆ ప్రెగ్నెంట్ అమ్మాయి దగ్గర చూపిస్తే తను మాట్లాడుతూ ఇన్ కేస్ నాకేమన్నా అయితే నా బిడ్డను చూసుకుంటా అని చెప్పి మాట ఇవ్వండి అని చెప్పేసరికి మనోడు కూడా మాటిస్తాడు. ఆ తర్వాత మనోళ్ళు వచ్చినందుకు చెప్పి డ్రింక్స్ ఇచ్చేసరికి మనోళ్ళు కూడా దాన్ని తాగుతా అంటే అప్పుడే ఆ పెద్ద కొంచెం సెల్ఫ్
సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇలాంటి డిజాస్టర్ టైమ్స్ లో కండబలం ఉంటే మాత్రమే సరిపోదు, బుద్ధి బలం కూడా ఉండాలి. దాన్ని యూజ్ చేసేనే ఇంత దూరం సర్వైవ్ అయినా. యాక్చువల్లీ మనుషులకి కావాల్సిందంటూ ఏం లేదు, అయినా కూడా ఇంకా కావాలని చెప్పి ఆశపడేసరికి ఆ అత్యాశకు వచ్చిన అవుట్పుటే ఈ జాంబీ వైరస్ అని చెప్పి ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోతాడు ఆ టాపిక్స్ ని. అప్పుడే ఆ హస్బెండ్ గాడికి ఏదో ఒకలా అయ్యేసరికి వాడు వాష్రూమ్ కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని జస్ట్ బయటికి వచ్చి చూస్తే మనోళ్ళందరూ అన్కాన్షియస్ అయి పడిపోయింటారు. అప్పుడే మనకే తెలుస్తుంది ఈ మూవీలో ఈ జాంబీస్ కన్నా మెయిన్ విలనే ఈ ముసలోడు అని. ఆల్సో చేతికేసుకున్నాడు కదా, అది ఆ జాంబీస్ ని కంట్రోల్ చేసే మిషన్ అనమాట. దాన్ని యూజ్ చేసి ఆ హస్బెండ్ గాని కూడా కంట్రోల్ చేసి పడగొట్టేస్తాడు. అట్లే ఈ పక్క ఆ జాంబీస్ ని చూసుకుంటే ఓడి అమ్మ వీళ్ళు కుక్కల కన్నా షార్ప్ ఉన్నారు. వాళ్ళు మనోళ్ళ వాసనని పసిగట్టి లాస్ట్ గా ట్రైన్స్ దగ్గర వచ్చేసి అక్కడి నుంచి ఇప్పుడు మనోళ్ళు ఉంటున్న ప్లేస్ కి పరిగెత్తా వస్తుంటారు. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే ఒక బేస్మెంట్ లో నిదానంగా కళ్ళు తెరిచి చూస్తే ముందరే ఆ ముసలోడు ఉంటాడు. ఓర్ని నీకేం పోయే కాలం రా, మమ్మల్ని కట్టేసినావు. అయినా ఆ జాంబీస్ ని కంట్రోల్ చేసే మిషన్ ని యూజ్ చేసి ఈ కొంపలో ఉండేది కాక బయట వచ్చి ఆ జాంబీస్ ని కంట్రోల్ చేసి మనుషుల్ని కాపాడితే నీకే కదరా మంచి పేరంటే, మనుషులు చస్తే నాకేముంది అంటాడు. యాక్చువల్లీ వీణ చిల్లర ప్లాన్ ఏంటంటే మనుషులందరూ జాంబీస్ గా మారిపోయిన తర్వాత వీణ మిషన్ ని యూజ్ చేసి ఆ జాంబీస్ అన్నిటిని కంట్రోల్ చేసి వీనే ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేద్దామని. అసలు వీడు ఆ మిషన్ ని యూజ్ చేసి ఒక జాంబీనే కంట్రోల్ చేయగలడు అని చెప్పి వీడికిలా తెలిసింది. ఫస్ట్ దేనిపైన ట్రై చేసినాడు అంటే అప్పుడే ఒక కేజ్ ఓపెన్ చేస్తారు చూడండి, దాంట్లో ఒక లేడీ ఇన్ఫెక్ట్ అయ్యి జాంబీలా మారిపోయి ఉంటుంది. గెస్ వాట్, తను మరెవరా కాదనమాట, వాడి యొక్క భార్య ఒక జాంబీలా మారిపోయింది. ఇంకా తన్ని రిలీజ్ చేసేదే కాక తన్ని కంట్రోల్ చేసి మనోళ్ళ మీదకే పంపేసరికి మనోడు ఎగిరి ఒక్క తనుతాడో లేదో. ఆ తర్వాత మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళేసరికి మన హీరోయిన్ కూడా ఒక్కడిస్తుంది. లాస్ట్ గా హస్బెండ్ గారి దగ్గరికి వెళ్ళింటే వాడు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ జాంబీలా మారుతున్నాడు కదా. సో వాడు కూడా కొంచెం ఆక్రోషంగా తనతోనే ఫైట్ చేసి తన్నైతే ఆ డబ్బాల మధ్యలో తోయేస్తాడు. వెంటనే వాడు ఆ హస్బెండ్ గారిని కంట్రోల్ చేస్తా అంటే వాడు అంత కంట్రోల్ చేస్తున్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేసి మన హీరో కట్లు విప్పేసరికి వెంటనే మనోడు గన్నెత్తి షూట్ చేసేసరికి ఆ ముసలోడు అక్కడి నుంచి పారిపోతాడు. వెంటనే ఆ ముసలోడు బయటికి రాకుండా వాడి డోర్ నే లాక్ అయ్యేసి వాడి కార్ లోనే తప్పించుకెళ్ళిపోదామని చెప్పి వాడి కార్ కీస్ ని కూడా కనిపెట్టేసి ఉంటారు. టక్కని మన హీరో ఆ హస్బెండ్ గాని పట్టేసి రేను ఆల్మోస్ట్ ఒక జాంబీలా మారిపోతావు, అలాంటప్పుడు మాతో వచ్చి నువ్వేం చేస్తావురా అంటే అప్పుడే తన వైఫ్ కి తన హస్బెండ్ ఒక జాంబీలా మారిపోతున్న విషయం తెలుస్తుంది. అయినా కూడా అతను పూర్తిగా మారలేదు కదా, అంతవరకు మనతోనే ఉండని చెప్పి కొంచెం ఎమోషనల్ గా చెప్పేసరికి ఏదోటి చేసుకోండి అని చెప్పి వెంటనే ఆ కార్ లోనే అక్కడి నుంచి తప్పించుకునేస్తారు. పాపం తాత ఆ డోర్ ని పగల కొట్టుకుని బయటికి వచ్చే లోపే మనోళ్ళు తుర్రని పారిపోతారు. మధ్యలో తనకు వేరే లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యేసరికి మనోడు కూడా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటా వెళ్తాంటే పెనుములో నుంచి పొయ్యిలో పడ్డట్టు ఎగ్జాక్ట్ గా అదే అడవిలోనే ఆ జాంబీస్ కూడా వచ్చేసరికి ఇంకా మనోళ్ళని చూడగానే మనోళ్ళ వెనకాల పడడం స్టార్ట్ చేస్తాయి. ఇంకా మనోడు కూడా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తా అంటే అప్పుడే దూరంలో కొన్ని లైట్స్ కనిపించేసరికి ఖచ్చితంగా అదే ఆ కాలనీ ఏంటుంది అని చెప్పి ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటా వెళ్తాంటాడు. బట్ మధ్యలో ఒక చెట్టు అడ్డంగా పడిపోయేసరికి ఇంకా అక్కడి నుంచి నడుచుకునే వెళ్ళాలన్నమాట. సో వెంటనే దిగేసి ఫస్ట్ దగ్గరలో ఉన్న జాంబీస్ అన్నిటిని షూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే ఆల్మోస్ట్ మనోళ్ళ దగ్గర ఉన్న బుల్లెట్స్ కూడా అయిపోయింది అనమాట. అప్పుడే ఆ హస్బెండ్ గాడు మీరు త్వరగా వెళ్ళండి, నేను ఈ జాంబీస్ ని చూసుకుంటాను చెప్పి తన వైఫ్ తో కాసేపు ప్రేమగా మాట్లాడి ఐ లవ్ యూ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాంటే అప్పుడే మన హీరో వాడు లాస్ట్ గా పెట్టుకున్నాడు కదా ఒక బుల్లెట్, అది కూడా వాడికి ఇచ్చేస్తాడు. ఇంకా మనోడు మాస్ గా ఒక సిగరెట్ అంటించుకొని వచ్చిన జాంబీస్ అన్నిటిని షూట్ చేసుకుంటా వెళ్తాంటాడు. ఒక స్టేజ్ కి బుల్లెట్స్ అయిపోయిన తర్వాత చేత్తోనే చూసుకుందాం రంటరా అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 4-5 జాంబీస్ ని మనోడు ఒక్కడే లేపేస్తాడు. బట్ లాస్ట్ గా జాంబీస్ అన్నిటికీ హెడ్ గాడు ఉన్నాడు కదా, వాడు వచ్చి మనోడి హెడ్ తిప్పే మనోడిని చంపేస్తాడు. అట్లే మనోళ్ళని చూసుకుంటే మనోడు తన్ని ఎత్తుకొని ఆ కాలనీ వైపు పరిగెత్తా వెళ్తాంటాడు. వెనకాల మన అబిగేలేమో వెనకాల వస్తున్న జాంబీస్ అన్నింటినీ షూట్ చేసుకుంటా వస్తూ ఉంటుంది. అలా ఆల్మోస్ట్ ఆ కాలనీ దగ్గరికి వచ్చేసి హెల్ప్ అని చెప్పి అరిచేసరికి వాళ్ళని చూసిన ఒక 2 గార్డ్స్ వెనకాల వస్తున్న జాంబీస్ అన్నింటినీ లేపుకుంటా వచ్చేసరికి దీన్ని చూసిన లీడర్ గాడు హుషారైపోతాడు. వెళ్తే ఖచ్చితంగా సావే అని చెప్పి వాళ్ళందరినీ వెనక్కి పిలిచికెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే మనోళ్ళందరినీ చెక్ చేసి ఆ కాలనీ లోపలికి రప్పిస్తారో లేదో అనుకున్నట్టుగానే లోపల డాక్టర్ కూడా ఉండేసరికి తన్ని అక్కడే పనుకోబెట్టేసి మనోళ్ళు ఇద్దరు బయటికి వచ్చేస్తారు. దీన్ని కాలనీ అనే కానీ దీని గురించి క్లియర్ గా చెప్పలేదు కదా. యాక్చువల్లీ ఇది వాటర్ పైన ఒక 10-15 బోట్స్ తో నిర్మించిన ఒక మినీ బోట్ టౌన్ లాంటిది అనమాట. ఇంకట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే మన అబిగేల్ కి ఈ ప్లేస్ తెగ నచ్చేసింది అనమాట. కావాల్సినవన్నీ ఇక్కడే ఉంది కదా, మరెందుకు బయట వెళ్ళడం అంటే మన హీరోకి మాత్రం ఈ ప్లేస్ అస్సలు నచ్చలేదు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ జాంబీ వచ్చి అటాక్ చేస్తుందో కూడా తెలియదు. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామంటే మన హీరోయిన్ మాత్రం మనోడి మాట వినదనమాట. సరే కనీసం ఆ ప్రెగ్నెంట్ అమ్మాయి ఎలా ఉందో చూసొద్దామని చెప్పి వెళ్ళి
చూస్తే తనకు ఒక క్యూట్ పాప పుట్టింటుంది అనమాట. బట్ ప్రాబ్లం ఏంటంటే బేబీ పుట్టేసింది కదా. సో వాళ్ళ అమ్మ అంటే మేఘన్ తను ఎక్కువసేపు కూడా బతకదు అని చెప్పేసరికి ఇంకా మనోడు కూడా వెళ్ళి మాట్లాడేసి అంటే చూడండి క్యాసియస్ నేను ఎక్కువసేపు బతకను అని చెప్పి నాకు తెలుసు, బట్ మీరు మాట ఇచ్చినట్టుగానే నా కూతుర్ని పెంచుతారా, సేమ్ అబిగేల్ని పెంచినట్టే నా కూతుర్ని కూడా పెంచుతాను అని చెప్పి ప్రామిస్ చేయండి అని చెప్పేసరికి మనోడు కూడా ప్రామిస్ చేస్తాడో లేదో వెంటనే వాళ్ళ ఫ్యామిలీకి చెందిన ఒక లాకెట్ ఇచ్చి తను అట్లే చనిపోతుంది. ఆ పాప పేరు హోప్ అని చెప్పి తను పేరు పెట్టింటుంది అనమాట. ఇంకా మనోడు కూడా తన్ని పెంచుదామని చెప్పి డిసైడ్ అయినట్టు చూపిస్తారు. అట్లే ఆ ముసలోని చూసుకుంటే వాడు చనిపోయిన జాంబీస్ అన్నిటిని చూసి లాస్ట్ గా కాలనీ వైపు కోపంగా చూసంటే అప్పుడే వెనకాల నుంచి ఆ హెడ్ జాంబీ వాడి గ్రూప్ మొత్తం ఒక్కసారిగా అటాక్ చేసేసరికి టక్కును వాడి మిషన్ ని యూజ్ చేసి వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడు. అటే ఈ పక్క మన అబిగేల్ని చూసుకుంటే తను ఇప్పుడే ఫస్ట్ టైం తన ఏజ్ ఉన్న వాళ్ళతో తన మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో కలుస్తుంది కదా. సో ఇంకేముంది వాళ్ళందరితో కలిసి ఎగరడం తాగడం పార్టీలు చేసుకోవడం. అలా వాళ్ళందరూ ఆ రోజు ఫుల్గా తాగేసి డిచ్ అయిపోయింటారనమాట. ఈవెన్ కాపలాగసే గార్డ్స్ కూడా తాగేసి మత్తులో పడిపోయింటారు. అప్పుడే మన అబిగేల్కి ఏదో డౌట్ వచ్చి చుట్టూ చూసంటే అక్కడ ఒక రేడియో ట్రాన్స్మిటర్ కనిపించేసరికి దాన్ని ఎత్తుకునేందుకు ట్రై చేస్తుంటే టక్కున వాడెవడో వచ్చి ఆ రేడియో ట్రాన్స్మిటర్ ని తీసుకునేస్తాడు. యాక్చువల్లీ ఈ రిమోట్ ఎందుకంటే ఈ బోట్ లో అన్ని ప్లేసెస్ లో బాంబ్స్ పెట్టేసినారంట. ఇన్ కేస్ ఆ జాంబీస్ గనక సడన్ గా ఈ బోట్ ని అటాక్ చేస్తే వెంటనే వీటన్నిటిని పేల్ చేసి ఇక్కడ ఒక టనల్ లా ఉంది కదా దీన్ని యూజ్ చేసి ఒక డ్యామ్ లోకి ఎస్కేప్ అయిపోవచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఆ నీటి ఒడ్డున ఆ ముసలోడు ఆ మిషన్ వేసుకుని ఏం తెలియనట్టు అమాయకంగా నిలబడుకుంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఎవరో ఒక ఆయన పాపం ఆయనకి తెలియదు అనమాట. ఆయన చేపలు పట్టేందుకు ఎందుకు అని చెప్పి నిదానంగా వాడి పక్క వస్తుంటాడు. ఇంకేముంది వీడు ఆయన్ని కొట్టిపడేసో సంపిపారేసో ఆయన బోట్ ని యూజ్ చేసి ఆ జాంబీస్ అన్నిటిని ఒక్కసారిగా ఆ బోట్ మీదకి రప్పించేస్తాడు. ఇంకా కంటికి కనిపించిన వాళ్ళందరినీ కొరుక్కుంటా చంపుకుంటా అని చెప్పి ఆ ప్లేస్ లోనే ఒక వినాశనాన్ని సృష్టిస్తుంటే ఈ విషయం మన హీరోని తెలిసిపోతుంది. ఇలాంటి విషయాల్లో మన హీరోని కొంచెం ఎక్స్పర్ట్ కదా. సో తన ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ రప్పించి గాయస్ మీరు హయ్యర్ పొజిషన్ కి వెళ్ళి షూట్ చేయండి, ఇంకొకరు లెఫ్ట్ నుంచి షూట్ చేయండి, ఇంకొకరు వాళ్ళను కవర్ చేయండి అని చెప్పి తనకే తెలియకుండా ఒక లీడర్ లా మారిపోయి వాళ్ళందరినీ నడిపిస్తుంది. ఈ పక్క మన హీరో ఏమో బేబీని నర్స్ దగ్గర ఇచ్చేసి నేను కాసేపట్లో వచ్చి తీసుకుంటాను మీరు అంతవరకు సేఫ్ గా తీసుకెళ్ళండి అని చెప్పేసి మనోడు పరిగెత్తా బయటకు వచ్చేస్తాడు. మధ్యలో ఈ ముసలోని చూడండి ఆ జాంబీస్ అన్ని ఒక కేయోస్ ని క్రియేట్ చేస్తాంటే వాడేదో పెద్ద సైకోలా వాటి మధ్యలో నడుచుకుంటా వస్తుంటాడు. అందరికన్నా హెడ్ గార్డ్ ఉన్నాడు కదా వాడి అరాచకమే ఎక్కువ ఉంటుంది. వాడే కంటికి కనిపించిన వాళ్ళందరినీ లేపుకుంటా పోతుంటాడు. దాన్ని చూసి వాళ్ళందరూ భయపడిపోయి వెంటనే ఆ టనల్ నుంచి పరిగెత్తేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే టక్కన కొన్ని జాంబీస్ వచ్చి వాడినే కొరిగేసరికి వెంటనే ఆ డోర్ లాక్ అయ్యేసి అక్కడే గమ్మున కూర్చునేస్తారు. బట్ ఆ ప్లేస్ కూడా ఒక జాంబీ వచ్చి వాళ్ళిద్దరిని చంపేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే కరెక్ట్ టైం కి మన హీరో వచ్చి దాన్ని చంపేసి వాళ్ళిద్దరిని కాపాడేస్తాడు. ఇంకా మన హీరోని కూడా మన హీరోని చూసేసరికి ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు చూడండి సూపర్ ఉంటుంది. మన హీరోనికి మన హీరో హెల్ప్ చేయడం మన హీరోకి మన హీరోని హెల్ప్ చేయడం అని చెప్పి ఒక 10 జాంబీస్ ని మనోళ్ళు ఇద్దరే లేపేస్తారు. దాన్ని చూసిన ముసలోడికి మెంట్లెక్కేసి మన హీరోయిన్కి ఒక్కడిచ్చి ఆ తర్వాత ఒక జాంబీని మన హీరో మీదగా పంపేసరికి అది ఒక్కసారిగా మనోని అక్కడి నుంచి కింద దొబ్బేసి మనోడి మీదకే దూకేస్తుంది. అయినా అది మనోని కరవక ముందే మనోడు దాన్ని చంపేస్తారులేండి. బట్ వెంటనే ఆ ముసలోడు ఆ ప్లేస్ కి వచ్చేసి మనోని ఎగిరెగిరి తంతా అంటే ఓరిని ముసలోడు ఆ డబ్బా మిషన్ పెట్టుకునే కదరా ఇంత ఎగురుతాను అని చెప్పి మనోడు ఆ మిషన్ నే పగలు కొట్టేస్తాడు. ఇంకేముంది ఆ జాంబీస్ అన్ని ఒక్కసారిగా ఆ ముసలోడి మీదే పడిపోయి వాడినే చంపేస్తుంది. మనోళ్ళు ఇక్కడ వాటితో ఫైట్ చేసి వాటిని చంపుకుంటా వస్తుంటే ఆ గ్యాప్ లో వీళ్ళందరూ ఆ టనల్ ని యూజ్ చేసి బయటికి ఎస్కేప్ అయిపోయేదే కాక ఇంకా ఆ బాంబుని పేల్చేద్దాం అని చెప్పి చూసంటే వాడు మాత్రం పేల్చాడు అనమాట. బికాస్ మన హీరోని ఇంకా లోపలే ఉంది కదా. సో మనోళ్ళు కూడా ఫాస్ట్ గా పరిగెత్తి ఆ టనల్ దగ్గర వచ్చేందుకు ట్రై చేస్తుంటే అప్పుడు ఆ హెడ్ గాడు మన హీరోని పడి లాగేసరికి వెంటనే మనోడేమో ఒక్కడిస్తాడు. బట్ అప్పుడే వాడి బ్రేస్లెట్ చూస్తే దానిపైన అబిగేల్ అని చెప్పి రాసుండేసరికి అప్పుడే తనకే తెలుస్తుంది ఆ హెడ్ గాడు మరెవరో కాదు తన యొక్క సొంత నాన్న అని. ఇంకా వెంటనే మనోళ్ళు ఆ టనల్ ని యూజ్ చేసి ఆ బోట్ నుంచి బయటపడేందుకు వాడు ఆ బోట్ మొత్తాన్ని పేల్చేందుకు టైం కరెక్ట్ గా సరిపోతుంది. అప్పుడే టప్ అని చెప్పి ఒక గన్ షాట్ వినిపించేసరికి ఎవర్రా చూస్తే వీడు కూడా ఆ కాలనీలో ఒక బోట్ లో ఉండేవాడే అనమాట. బట్ ఇప్పుడు పూర్తిగా అఫెక్ట్ అయిపోయినాడు. వీడు అఫెక్ట్ అయిన దాని వల్ల ఎక్కడ మనోళ్ళు వీడిని చంపేస్తారో లేపేస్తారేమో అని చెప్పి గన్ను చూపించి బెదిరించి అన్ని కింద పడేయండి అని చెప్పేసరికి మనోళ్ళు కూడా చేతిలో ఉన్న గన్నుని అలాగే కత్తిని కింద పడేస్తాడు. బట్ అప్పుడే టక్కున హెడ్ గార్డ్ వచ్చేసి వాడిని చంపేసి ఆ తర్వాత మన హీరో మీదకి వస్తాంటే మన హీరో వాడు ఇద్దరు భారీగా ఫైట్ చేస్తుంటారు. లిటరలీ వాళ్ళిద్దరి గొడవను చూసంటే మన హీరోనికి ఏం చేసేదో కూడా అర్థం కాలేదు. కన్న తండ్రా పెంచిన తండ్రా కన్న తండ్రా పెంచిన తండ్రా అని చూసంటే ఆ హెడ్ గాడేమో మన హీరోని కొరిగైపోతుంటాడు. అప్పుడే మన హీరోని గుండెని రాయి చేసుకుని వాళ్ళ నాన్నకు హెడ్ షాట్ వేసి చంపేస్తుంది.
ఇంకా నర్సు కూడా ఆ బేబీని సేఫ్ గా మనోడి దగ్గరికి ఇచ్చేసరికి నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పి వాళ్ళందరూ అడుగుతుంటే అప్పుడే మనోడు లోపల నుంచి ఒక బుక్ తీస్తాడు. యాక్చువల్లీ ఆ బుక్ ఏంటంటే ఆ ముసలోడు ఆ ఇంట్లో కూర్చొని ఎలక్ట్రిసిటీని ఎలా జనరేట్ చేయాలా, ఎలా స్టోర్ చేయాలా, ఎలా యూస్ చేయాలని చెప్పి మొత్తాన్ని రాసి పెట్టుకుంటాడు కదా. ఆ బుక్కే మనోడు కొట్టుకొచ్చేసి ఉంటాడు. ఇంకా దాన్ని యూస్ చేసి మనోళ్ళే ఒక కాలనీని స్టార్ట్ చేశారు అన్నట్టు చూపించి ఇక్కడే మూవీని కూడా ముగించేశారు. ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.